ఆంధ్రాలో ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు. నేను చాలాసార్లు చెప్పా, హైదరాబాదు, బెంగళూరు, చెన్నైలతో పోల్చుకుంటే ఉండదు. కానీ ఇక్కడ ఉపాధి అవకాశాలు బోలెడు ఉన్నాయి. ఆదివారం పూట క్లాసిఫైడ్ యాడ్స్ చూడండి అని చెప్పా. వెంటనే ఆయన ఎవరో జగన్ అనేటువంటి ఆయన వచ్చి డబ్బులు పంపించేస్తుంటాడు సాయికి, సూట్ కేసులు పంపించేస్తాడు. ఇది పిచ్చకోతలు కూసే వాళ్ళకి చాలా అలవాటైపోయింది. బట్ ప్రాక్టికల్గా నేనేం చెప్తున్నా, నాకు ఫస్ట్ నా రాష్ట్రం ముఖ్యం. నా రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటా. నా రాష్ట్రాన్ని తప్పుడు ప్రచారంతో విష ప్రచారం చేయడానికి నేను తప్పుపడతా. నా రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి జరిగేదాన్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తా. ఆ తర్వాత ఈ దేశం నాకు ముఖ్యం. ఈ రెండిటి విషయాల్లో అడ్డదిడ్డమైన తప్పుడు ప్రచారాలు నేను వ్యతిరేకిస్తా. అది మోడీ మనిషో లేకపోతే జగన్ మనిషో ఇట్లాంటి ముద్రలు వేస్తే అది వేసేవాడి మూర్ఖత్వానికి సంబంధించిన అంశం తప్పించి తప్పుని తప్పుగానే ఎత్తి చూపెడతా. ఇదిగో రోడ్లు లేవు, ఖచ్చితంగా మాట్లాడతా. లేదు ఈ అరాచకం జరిగింది, ఖచ్చితంగా మాట్లాడతా. అంతేగాని ప్రతిదానికి దాంతో ముడిపెట్టేసి ఈ రాష్ట్ర అభివృద్ధిను, దేశ అభివృద్ధిను లేదని చూపెడితే నాకు అసహ్యం. అట్లాంటి తప్పుడు వార్తలు రాస్తున్నందుకే నాకు ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద కోపం. ఆ విషయం మీదనే ఇటు ముద్రలు వేసేటువంటి వాడు వేసుకుంటాడు. వాడెవడో వేస్తున్నాడు కదా అని వాళ్ళ ట్రాప్లో నేను పడను, లొంగిపోయేటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెరిగినాయా లేదా అన్నటువంటిది లెక్క ఏంటి? జాబ్ రిక్రూట్మెంట్. చంద్రబాబు గారి టైంలో ఖచ్చితంగా ఉద్యోగాలు అసలు ఇవ్వలేదా? ఖచ్చితంగా ఇచ్చారు. 38,000 ఇచ్చారు తన 2014 నుంచి 19. జగన్ వచ్చాక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కదా. 1,40,000 సచివాలయ ఉద్యోగాలు ఇచ్చి పర్మనెంట్ కూడా చేసిన మాట వాస్తవం కదా. ఇందులో అబద్ధమే ఉంది. ఆ తర్వాత డాక్టర్లు ఇట్లాంటి ఇచ్చిన మాట వాస్తవం కదా. మొత్తం 70,000. నేను మళ్ళీ వాలంటీర్లు ఇందులో లింక్ చేయట్లేదు. ఖచ్చితంగా నిజంగానే మాట్లాడుకోవాలి. అట్లాగే ప్రైవేట్ ఉపాధి దేని ద్వారా తెలుస్తుంది? ప్రావిడెంట్ ఫండ్ కంపెనీల ద్వారా తెలుస్తుంది. ఎందుకని? పిఎఫ్ ఉంటే ప్రైవేట్లో పర్మనెంట్ ఉద్యోగాలంటే పిఎఫ్ ఉంటాయి. అట్లాంటిది ప్రావిడెంట్ ఫండ్ అంటే ఒక కంపెనీగా రిజిస్టర్ అయితే కంపెనీలో ఉన్నటువంటి సిబ్బందికి పిఎఫ్లు ఇప్పిస్తున్నారంటే ఆ సంస్థ మనుగడలో ఉన్నట్టు అనమాట. అది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొత్తగా నమోదైన దాన్ని చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో 16 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చినాయి. ఇది మనం చెప్పట్లా, ఈపీఎఫ్ చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పింది. 2018-19 నాటికి ఈపీఎఫ్ ఖాతాలు ఆంధ్రప్రదేశ్లో 45 లక్షలు ఉన్నాయి. అంటే చంద్రబాబు గారు దిగిపోయే నాటికి 2022-23లో అంటే ఈ ఏడాదికి 61 లక్షలు ఉన్నాయి. అంటే 16 లక్షల కొత్త ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో వచ్చినట్టు. అంటే ఈపీఎఫ్ అంతమందికి రిజిస్టర్ అయిందంటే అన్ని ఉద్యోగాలు వచ్చినట్టు. అంటే 35% ఈపీఎఫ్ ఖాతాలు పెరిగినాయి. జాతీయ స్థాయిలో 30.38%. అంటే దేశం కూడా చక్కగా కొత్త వాళ్ళకి చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. 2018-19లో దేశవ్యాప్తంగా ఈపీఎఫ్ ఖాతాలు 23 కోట్లు అయితే ఇప్పుడు 30 కోట్లకు పెరిగినాయి. లేకపోతే తమిళనాడులో 5 ఏళ్లలో 31%, కర్ణాటకలో 32%, తమిళనాడు పుదుచ్చేరిలో 27% మేర ఈపీఎఫ్ ఖాతాలు పెరిగినాయి. మరి ఆ లెక్కను చూస్తే మన దగ్గర 35% పెరిగినాయి. 16 లక్షల ఉద్యోగాలు కొత్తగా వచ్చినట్టు.